వాడు జైలు నుంచి వచ్చింది సత్ప్రవర్తన వల్ల కాదు, మా ఆయన వల్ల. వాణ్ణొక కంట కనిపెట్టమ్మా. అలాగేనమ్మా. అసలు ఏం జరిగింది రామయ్య, మీరైనా చెప్పండి. మాస్టర్ గారు నడిపే కారుకి యాక్సిడెంట్ అయిందమ్మా. మేము వెళ్ళి చూసేసరికి స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. మాకు భయం వేసిందమ్మా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. చెప్పు బావా. విజయ్, నిన్ను నేను రిలీజ్ చేయించాను మీ అమ్మకు తెలిసిపోయింది. మీ అక్క చెప్పింది, నేను కాదనే చెప్పాను. నువ్వు అలాగే మేనేజ్ చేయి. నీ రిలీజ్ వెనుక నేనున్నానని తెలిస్తే మనం అనుకున్నది జరగదు. నువ్వు మీ అమ్మను కంట కనిపెట్టు. అలాగే బావా. ఓకే. ఫీవర్ ఎక్కువగా ఉందమ్మా. ఈ మెడిసిన్స్ అన్ని టైం టు టైం జాగ్రత్తగా వాడాలి. అలాగేనండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్ ప్రతి 3 గంటలకు ఒకసారి వాడాలి. ఇవి ప్రతి 6 గంటలకు ఒకసారి వాడాలి. ఈ టాబ్లెట్స్ మాత్రం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వాడాలి. సరేనమ్మా? ఒక్క నిమిషం, టానిక్ ఇస్తాను. ఇదిగోనమ్మా, ఈ టానిక్ 3 పూట్లా వాడండి. ఇలా ఎన్ని రోజులు వేయాలంటే? ఆయన కోలుకునే వరకు. ఉంటానమ్మా. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. వస్తానమ్మా. మీకు కోపం వస్తే నన్ను కొట్టాలి గాని ఇంత మౌనంగా ఉంటారా? మీ కోపాన్నైనా భరించగలను గాని మీ మౌనాన్ని భరించలేనండి. అయినా చేసిందంతా చేసి ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనం? ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనం? గౌతమి, అది కాదు మేడం, మాస్టర్కి జ్యూస్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు బయటకెళ్ళు. జ్యూస్ తెస్తాను మేడం. అక్కర్లేదు, బయటకెళ్ళమన్నా. వెళ్ళు, వెళ్ళమంటే.
గౌతమి, బాధ పెట్టానా? తప్పు చేశాను కదా? తప్పు మీ ఒక్కరిదే కాదు కదా. కాదు, నా ఒక్కదాంతే. కానీ శిక్ష మాత్రం నీ ఒక్కదానికే విధిస్తున్నాను. క్షమిస్తావా? భలేవారే, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి మేడం? అనే అర్హత మీకుంది, పడాల్సిన అవసరం నాకుంది. నువ్వెందుకు పడాలి? నువ్వు గర్భం దాల్చిన నాటి నుంచి మృత్యువు నిన్ను వెంటాడుతూ ఉంది. ప్రసవించిన మరుక్షణమే ప్రాణం పోతుంది. గురుదక్షిణ ఇవ్వాలిగా. గౌతమి, ఆ క్షణంలో ఎందుకలా అయిపోయాను నాకే తెలియలేదు. ఆయన అలా చూడగానే తట్టుకోలేకపోయాను. ఇప్పటిదాకా నేనేదో గొప్ప పని చేస్తున్నానని ఫీల్ అవుతున్నాను. ఆ క్షణంలో చాలా మామూలుగా ఆలోచించాను. ఆయన మీద ప్రేమ, నా స్వార్థం అన్నీ కలిసి నన్ను చెడ్డదాన్ని చేసేసాయి. బేసిక్గా నేను చెడ్డదాన్నేనేమో, నా మీద నాకే డౌట్ వస్తుంది. ఏమనుకోకు. మీకు మాస్టర్ గారంటే ఇష్టం చూసారా? దాన్ని నేను ఇష్టపడ్డాను. మీకు మాస్టర్ గారి మీద ఉన్న ప్రేమను నేను ప్రేమించాను. అందుకే నేను ఇక్కడున్నాను. మీరు ముందు కసురుకున్నప్పుడు బాధపడ్డాను. తర్వాత అదే కరెక్ట్ అనిపించింది. మీరు మీరుగానే ఉన్నారు మేడం, అలాగే ఉండాలి కూడా. నేనులా లేను. బాధ అంతే. లే, ఎక్కడికి మేడం? ఆయన రూమ్కి. ఎందుకు? ఈ క్షణం నుంచి నేను ఆ గదిలోకి అడుగు పెట్టను. అన్నీ నువ్వే చూసుకోవాలి. ఏంటి మేడం, నా మీద జాలితో అలా చెప్తున్నారా? లేదు గౌతమి, నీకు తెలీదు. ఎలాగైనా మీ ఇద్దరిని దగ్గర చేయాలనుకుంటున్నానా? ఆయన అలా చూస్తుంటే నా చేతులతో నేనే దూరం చేసేలా ఉన్నాను. అందుకే అక్కడికి నేను రాను. నువ్వే ఉండాలి. నా మాట వినరా. వద్దు మేడం, మీరుండడమే న్యాయం. కానీ నిన్నుండనివ్వకపోవడం అన్యాయం కదా. నాదే ఉంది. ఈ ఇంట్లో ఎలా ఉన్నా ఒక్కటే. కానీ నీకంటూ ఓ స్థానం కావాలి. ఆ స్థానం ఆయనకి దగ్గరగా ఉండాలి. అందుకే ఆయనకి అన్నీ నువ్వే చూసుకోవాలి. వెళ్దాంరా. నీకే చెప్పేది, రా వెళ్దాం.
మాటిస్తే మనసులో పెట్టుకోలేక వాగేస్తాను. ఆ తర్వాత దాన్ని గుర్తు పెట్టుకోను. ఏంటో ఈ మనిషి, నా మాటను అపార్థం చేసుకుంటారు గాని మనసును అర్థం చేసుకోరు. ఇదంతా ఎవరి కోసం చేశాను? ఈయన సంతోషం కోసమే కదా. భార్యాభర్తలు అన్నాక కష్టం సుఖం చెరుసగా అంటారు. కానీ కష్టాన్నంతా నేనే తీసుకుని సుఖాన్ని మాత్రం ఆయనకి ఇవ్వాలని నేను అనుకుంటుంటే అసలు అర్థం చేసుకోరేంటి? సర్లే, ఆ టాబ్లెట్స్ ఇవ్వు. ఇదెక్కడికి పోయింది? అయ్యో, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? పొమ్మన్నానని పోయావు, రమ్మన్నానుగా రావచ్చుగా. వాకిట్లో నిలబడి ఆయన రమ్మంటేనే రావటానికి నువ్వే ఇప్పుడు స్టూడెంట్వి కాదు, ఆయన భార్యవి. రా లోపలికి. అదిగో డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైం తప్పకుండా ఇవ్వాలట. దగ్గరుండి నువ్వే ఇవ్వాలి. నేనా? సాంబ్రాణి వేయడం ఎలాగో రాదు, మందులు వేయడం కూడా రాదా? ఎప్పుడు నేర్చుకుంటావే? మేడం, మీరు ఉండండి. ఇన్నాళ్ళు నేనే, ఇప్పుడు నువ్వు వచ్చావుగా. భర్తనే కాదు, బాధ్యతల్ని కూడా పంచుకోవాలి. జరిగే కొద్దీ పెరిగేది దూరమే, దగ్గరయ్యే కొద్దీ పెరిగేది ప్రేమ. మా సంతోషం కోసం నిర్ణయాలు తీసుకోవటం కాదు, దాన్ని అమలు చేయాలి. దానికి ఇదే సమయం. గురుదక్షిణ ఇవ్వాలనుకోవడం కాదు, తీసుకునేలా కూడా నువ్వే ప్లాన్ చేసుకోవాలి. మీ మధ్య దూరం తగ్గాలంటే మా మధ్య దూరం పెరగాలి. అందుకే నేను ఆ ద్వారం దాటి లోపలికి రాను. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. టాబ్లెట్స్ టైంకి వేయాలి, గుర్తుంచుకో. నేనొక్కదాన్నేనా? పోనీ తోడుకు పక్కింటి వాళ్ళను 10 మందిని పంపించమంటావా? ఏం పిల్లవే తల్లి నువ్వు. ఇదిగో, నాకు తెలీదు. ఆయన్ని, ఆయన ఆరోగ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ ఇష్టం. ఆయన విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. చిన్న తప్పు జరిగినా ఊరుకోను. ఏదో మనసు ఊరుకోక చెప్పడమే గాని ఆ మాత్రం నీకు తెలీదా ఏంటి? జాగ్రత్త. అర్ధభాగమై అతని బ్రతుకుకి అర్థమయ్యింది ఆసతి. అతని మాటలే బ్రతుకు పాఠమై అడుగు వేసని నవయువతి. నీకు అప్పగించింది ఆయన్ని కాదు, నా ప్రాణాన్ని. ఆయన ఇక్కడ ఉలికి పడినా అక్కడ నా గుండె కలుక్కుమంటుంది. జాగ్రత్త. అవధులు తెలియని అనురాగాన్ని అతనికి పంచిన ఇల్లాలు. అమలమైన తన అభిమానంతో ఆరాధించను జవరాలు. ఎవరి దారి ఎటు వెళుతుందో చెప్పగలగడం ఎవరితరం. జరగరానిది ఎదురైనా కాలమే దారి చూపదా. శిఖరం 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 శిఖరం. జైలు నుంచి నువ్వెలా వచ్చావురా? సత్ప్రవర్తన మీద. సత్ప్రవర్తన? నిజంగా నీకు అది ఉందా? అదేంటమ్మా, ఉందానే కదా నన్ను ముందు వదిలేశారు. అబద్ధం ఆడకు. నేను అశోక్ రిలీజ్ చేయించాడు. బావా? అశోక్ బావా?
ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఆయన చూసి నేను అన్నాళ్ళైందో తెలుసా? విజయ్, నాకంతా తెలుసు. నిజమేంటో చెప్పు. తర్వాత నిన్నెక్కడుంచాలో ఆలోచిస్తాను. అమ్మా, అసలు నా విడుదలకి అశోక్ బాబు సంబంధం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ అదే నిజమైనా ఆ నిజం నాకు తెలియదమ్మా. నేను సత్ప్రవర్తనతో బయటకు వచ్చాననే అనుకుంటున్నాను. అయినా నన్ను ముందే రిలీజ్ చేయాల్సిన అవసరం ఆయనకేంటి? నీకు నిజంగా తెలీదా? అమ్మ తోడు అంటే నీ తోడు. చూడు విజయ్, ఇప్పటికే ఇంట్లో బాధలు ఎక్కువైపోయాయి. నువ్వు ఇంకో బాధ అయితే ఈ ఇంటికి బరువైపోతావు. నీ ఇష్టం, ఆలోచించుకో. వద్దండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. రండి. చూడండి, పెళ్లి కూతురంటే మండపంలోనే ఉండాలి, బయటికి రాకూడదు. అనర్థం జరిగిపోతుంది. వద్దండి, వెళ్ళిపోదాం. రండి రండి. ప్రేమ గొప్పది, స్నేహము గొప్పది, అంతకంటే బ్రతుకు గొప్పదేనండి. బ్రతుకనేది ఉంటేనే కదా ఇవన్నీ. వెళ్ళిపోదాం. రండి రండి, వెళ్ళిపోదాం. రండి రండి, వెళ్ళిపోదాం. రండి రండి రండి, వెళ్ళిపోదాం. రండి. ఆయన నేను వెళ్ళిపోవాలి. ఏమండి మీరు రండి, మనం వెళ్ళిపోదాం. రండి, నేను వెళ్ళిపోవాలి. వదలండి. ఏమండి రండి, మేము వెళ్ళిపోవాలి. ఏమండి రండి, వదలండి. వదలండి, పడుకోండి. వెళ్ళిపోవాలి. పడుకోండి వదిన, పడుకోండి. ఏమండి మీరు హెల్ప్ చేయండి. వెళ్ళిపోవాలి. వదలండి. ఏమండి మీరు రండి. ఏమండి మీరు రండి. ఆయన నేను వెళ్ళాలి. వదలండి. రండి. ఏమండి ఏమండి, వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవాలి. అన్కాన్షియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆవిడకేవో గుర్తుకొస్తున్నాయి. కండిషన్లోకి రాగానే అవి గుర్తుకు రావడం లేదు. నాకెందుకో మీరు ఒకసారి డాక్టర్ మిత్రా గారిని కలవడం మంచిదనిపిస్తుంది. మిత్రగారా? ఎస్, ప్రముఖ సైకియాట్రిస్ట్ మిత్రా. అన్కాన్షియస్ కండిషన్లో మనకెన్నో జ్ఞాపకాలుండొచ్చు. కాన్షియస్లోకి రాగానే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. జస్ట్ లైక్ డ్రీమ్స్ లాగన్నమాట. సో ఆ జ్ఞాపకాలను గుర్తు చేయాలి అంటే అది సైకియాట్రిస్ట్ వల్లే సాధ్యమవుతుంది. డాక్టర్ మిత్రా గారు ఇలాంటి విషయాల్లో చాలా ఫేమస్. ఎస్, ఆయన మీ అక్కయ్య కేసు టేకప్ చేశారు అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆయన ఒకసారి పిలిపించి చూద్దాం. సరేనండి. ఓకే. హాయ్ డాక్టర్. హాయ్ డాక్టర్. ఏంటి ఆలస్యంగా వచ్చారు? మన ఈశ్వరచంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనకి యాక్సిడెంట్ అయితే చూసి వస్తున్నాను. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎలా జరిగింది? అవునమ్మా, జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిన పని లేదమ్మా, చిన్న దెబ్బలే. మెడిసిన్స్ ఇచ్చి వస్తున్నాను. కమాన్ డాక్టర్. సరే పదండి.
ఆడదాని మెళ్ళలో తాళి భర్తున్నాడని చెప్తే ఆ భర్త ఆయుష్ని పెంచేది ఈ నల్ల పూసలే.